ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కావాలన్నా లేదా సామాన్లు సర్దుకుని రిటర్న్ టికెట్ వేసుకుని ఇంటికి వెళ్ళి తొంగోవాలన్నా అంతా ఈ 18 నెంబర్ పైన డిపెండ్ అయి ఉంది. అది ఎలాగంటే ఆర్సీబీ ప్రస్తుతం 11 మ్యాచ్ లో 6 గెలిచి 12 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ లో 6th ప్లేస్ లో ఉంది. అదే చెన్నై 11 మ్యాచ్ లో 7 గెలిచి 14 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉంది. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లో కూడా ఆర్సీబీ గెలిచినా కూడా ఆ టీం కి 14 పాయింట్లే వస్తాయి కదా, అంటే రెండు టీంల పాయింట్స్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడే ఫ్రేమ్ లోకి నెట్ రన్ రేట్ ఎంటర్ అవుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ నెట్ రన్ రేట్ ప్లస్ 0.387, అదే చెన్నై నెట్ రన్ రేట్ ప్లస్ 0.526. క్రికెట్ టోర్నీలో పాయింట్స్ ఈక్వల్ అయితే రన్ రేట్ ఆధారంగా క్వాలిఫికేషన్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచి 14 పాయింట్స్ సాధించడమే కాకుండా ఈ నెట్ రన్ రేట్ ని కూడా దాటగలిగితే అప్పుడు పాయింట్స్ ఈక్వల్ అయినా సరే ఎక్కువ రన్ రేట్ ఉండడం వల్ల ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది. మరి ఇది దాటాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి సిఎస్కే కి టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ కంటే 18 రన్స్ లేదా అంతకంటే ఎక్కువ మార్జిన్ తో చెన్నైని ఆర్సీబీ ఓడించాలి. అలాగే ఆర్సీబీ ఒకవేళ చేసింగ్ చేయాల్సి వస్తే టార్గెట్ ని 18.1 ఓవర్లు లేదా అంతకంటే తక్కువ బంతులు చేసేయాలి. అప్పుడే ఈ రన్ రేట్ ని ఆర్సీబీ దాటగలుగుతుంది.